హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులకి ముందుగా నమస్కారం. ప్రతి సంవత్సరం గురు పూర్ణిమ పండుగ ఆషాఢ మాసంలోని శుక్లపక్ష పౌర్ణమి రోజున జరుపుకుంటారు. గురు పౌర్ణమిని ఆషాఢ పౌర్ణమి అని కూడా పిలుస్తారు. మానవాళిక మహాభారతం వంటి గొప్ప గ్రంథాన్ని అందించిన వేదవ్యాసుడు జన్మించిన రోజని ఆషాఢమాసం పౌర్ణమి అని నమ్ముతారు. అందుకే ఈ రోజును వేదవ్యాసుడు జన్మదినంగా జరుపుకుంటారు. గురు పౌర్ణమి రోజున పూజలు, ఉపవాసం చేయటం వల్ల జీవితంలో సుఖ సంతోషాలు, శ్రేయస్సు లభిస్తాయి. దీనితో పాటు ఈ రోజున గురువులను ఆరాధించడం కూడా ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. అయితే ఈ ఏడాది గురు పౌర్ణమి జరుపుకునే తేదీ విషయానికి వస్తే గందరగోళంలో నెలకొంది. అటువంటి పరిస్థితుల్లో గురు పౌర్ణమి ఉపవాసం ఎప్పుడు ఆచరించవచ్చు, శుభ సమయం, ప్రాముఖ్యత, పూజా విధానం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. పంచాంగం ప్రకారం ఆషాఢ మాసంలోని పౌర్ణమి తిథి జూలై 20 తేదీ సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తేదీ జూలై 21 సాయంత్రం 3:47 ముగుస్తుంది. శాస్త్రాల ప్రకారం చంద్రోదయ సమయాన్ని, అది కూడా రాత్రి పౌర్ణమి తిథి ఉన్న రోజునే మాత్రమే పౌర్ణమి తిథిగా భావిస్తారు. అదే కాదు, ఈ రోజునే పున్నమి ఉపవాసం ఆచరిస్తారు. పౌర్ణమి తిథి ఎప్పుడు రాత్రి ఉంటుందో ఆ రోజున ఉపవాసం, పూజలు చేస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితిలో జూలై 20న గురు పౌర్ణమి పర్వదినాన్ని జరుపుకోనున్నారు. ఈరోజు వ్రతం ఆచరించి మర్నాడు జూలై 21 తేదీ గురు పౌర్ణమి మిగులు తిథి సందర్భంగా దాన ధర్మాలు చేయటం మంచిది అని పండితులు సూచిస్తున్నారు. గురు పౌర్ణమి రోజున తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి శ్రీ మహావిష్ణువును ధ్యానించాలి. ముందుగా విష్ణుమూర్తికి పంచామృతంతో అభిషేకం చేసి పసుపు వస్త్రాలు సమర్పించాలి. పూజ గదిని శుభ్రపరిచిన తర్వాత విష్ణువు, లక్ష్మీదేవి, వేదవ్యాసుడి విగ్రహాలను ప్రతిష్ఠించాలి. దీని తర్వాత దేవుళ్లకు చందన తిలకం అద్ది కుంకుమ పెట్టి ఉపవాస దీక్ష చేస్తానని ప్రతిజ్ఞ చేయాలి. అప్పుడు విష్ణువుతో లక్ష్మీదేవిని, వేదవ్యాసుడిని పూజించండి. దీని తర్వాత గురు చాలీస పారాయణ, దానితో పాటు గురు పౌర్ణమి వ్రత కథను పఠించండి. విష్ణువు, లక్ష్మీదేవి, వేదవ్యాసులకు స్వీట్లు, పండ్లు, పువ్వులు, ఖీర్ మొదలైన వాటిని సమర్పించండి. చివరగా స్వామికి హారతి ఇవ్వండి. తెలిసి తెలియక చేసిన తప్పులను క్షమించమని ప్రార్థించండి. గురు పౌర్ణమి ప్రాముఖ్యత. పౌరాణిక విశ్వాసాల ప్రకారం గురు పౌర్ణిమను మహాభారతాన్ని రచించిన మహర్షి వేదవ్యాసుడి పుట్టినరోజుగా జరుపుకుంటూ ఉంటారు. అందుకే ఈ రోజున వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. ఈ రోజున వేదవ్యాసుడి 4 వేదాలను రచించాడని నమ్ముతారు. ఈ రోజున గురువు తన శిష్యులకి కూడా దీక్షను ఇస్తాడు. ఈ రోజున ప్రతి ఒక్కరూ తమ గురువులను పూజిస్తారు. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాము. నమస్కారం.